హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అరవింద ఇంటికి వచ్చిన తర్వాత మూడిగా కూర్చుంటుంది. ఏం జరిగిందక్క, దీక్షితులు గారు కలిశారని చెప్పేసి అరవిందను అడుగుతూ ఉంటుంది. ఇక నీకు తెలియందేముంది, ఎలాగూ దీక్షితులు గారిని కలిశాను, కాకపోతే మిత్రకు మళ్ళీ గండాలు ముంచుకొస్తున్నాయని చెప్పేసి దీక్షితులు గారు చెప్పారు. కాకపోతే ఒక సంతోషకరమైన వార్త కూడా చెప్పారు. ఏంటక్కది? ఏం లేదు, లక్ష్మి బ్రతికే ఉందని చెప్పారు. ఏమంటున్నావక్క? నిజమే దేవయాని, ఎందుకంటే లక్ష్మి బ్రతుకుందని చెప్పేసరికి నేను కూడా దీక్షితుల మాటలు విని షాక్లో ఉండిపోయాను. కాకపోతే ఎక్కడో చోట బ్రతుకుంది, ఈలోపు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి దీక్షిత్ గారు చెప్పిన మాటలు విని ఇక నేను కూడా అలాగే చూస్తూ ఉండిపోయాను. అదేంటక్క, లక్ష్మి చనిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలైంది, అలా ఎలా బ్రతికుంటుందని చెప్పేసి దేవయ్యని అడుగుతుండగా దీక్షితులు గారు ఏది చెప్పింది తప్పలేదు. ఈరోజు ఇక మళ్ళీ గండాలు ముంచుకొస్తున్నాయని మిత్రకు చెప్పాడు. ఇక గండం తొలగిపోవాలంటే ఎలా అని చెప్పేసి అడుగుతుండగా అప్పుడు లక్ష్మి వచ్చి కాపాడుతుందని చెప్పేసి విధంగా చెప్పాడు. ఆ మాట విని నేను కూడా షాక్ అయిపోయాను. నీకు తెలియండి ఏముంది, ఇక వాడి జాతకమే అంతా. అంతేకాకుండా ఇక గండాలతో అలా ఇంతదాకా లక్ష్మి కాపాడుకుంటూ వచ్చింది, ఇకపై కూడా లక్ష్మి కాపాడుతుందని చెప్పేసి దీక్షితుల గారి మాటలు విని నేను కూడా ఆశ్చర్యపోయాను అని చెప్పేసి ఈ విధంగా అరవింద దేవయానికి చెప్తూ ఉంటుంది. అసలు ఇలేదా సాధ్యమక్క అని చెప్పేసి ఈ విధంగా దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మనిష దేవయాని అరవింద మాటలు వింటుంది. అప్పుడు వెంటనే మనిషి దగ్గరికి దేవయాని వెళ్తుంది. ఏంటంటే అరవింద్ ఆంటీ అంత సీరియస్గా నీతో మాట్లాడుతుంది ఏంటి చెప్పేసి అడుగుతుండగా ఏం లేదు, మిత్రకు మళ్ళీ గండాలు మొదలయ్యాట, అంతేకాకుండా ఆ గండాల నుంచి కాపాడడానికి లక్ష్మి కూడా వస్తుందట, బ్రతికే ఉందట అని చెప్పేసి ఇక దేవయాని మాటలు విన్న ఒక్కసారిగా మనిష షాక్ అయిపోతుంది. అది ఎలా సాధ్యం అంటే ఇప్పటికి లక్ష్మి చనిపోయి 5 సంవత్సరాల దగ్గర వస్తుంది, అలాంటి లక్ష్మి ఇప్పుడు బ్రతికుండడం ఏంటి సిల్లి? కాకపోతే లేదు, ఎలాగైనా దీక్షిత్ గారు చెప్పింది ఎప్పుడూ అబద్ధం కాలేదు, అది మాత్రం నిజమే అని చెప్పేసి దేవయ్య అని అంటూ ఉంటుంది. ఇంపాసిబుల్ ఆంటీ, ఏదో ఈ గురువుల మాటలు విని మీరు మూఢో నమ్మకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, బట్ నో, లక్ష్మి ఎప్పటికీ బ్రతికే ఉండదు. లేదు, నువ్వు ఎవరిని తప్పు పట్టినా దీక్షితులు గారిని తప్పు పట్టద్దు, ఎందుకంటే ఆయన ఇంటికి కులగురు కాకుండా ఏది ఒకటి పొరపాటు కూడా కాలేదు. మిత్రకు గండాలు ముంచి వస్తున్నాయి, లక్ష్మితో పెళ్లి జరిగితే గండాలు తొలగిపోతాయని దీక్షితులు గారే చెప్పారు. అలా చెప్పేసి అక్క ఇక లక్ష్మితో పెళ్లి చేసింది అంటే నిజం చెప్పబట్టే కదా ఇప్పుడు కూడా లక్ష్మి బ్రతికే ఉందని ఇక దీక్షితులు గారు చెప్పారు. ఆ గండం పోవడానికి కూడా లక్ష్మి అడ్డుకుంటుందట అని చెప్పేసి అంటుండగా లేదంటే ఎట్టి పరిస్థితిలో లక్ష్మి తిరిగి ఇంటి రాకూడదు, ఒకవేళ వచ్చిందనుకో లక్ష్మిని నా చేతితో నేను చంపేసి ఇక మిత్రను పెళ్లి చేసుకుంటానంటే అని చెప్పేసి మనిష కోపంగా అంటుంది. సరే, ఇప్పటి మటుకు ఒకవేళ లక్ష్మి వచ్చిందనుకో మిత్రను కూడా మార్చేస్తుంది, అరవింద్ అక్కను కూడా మార్చేస్తుంది, ఈలోపు మనం ఏం చేయలేకపోతాం అని చెప్పేసి ఇద్దరు కలిసి కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోపు జున్ను లక్కీని ఇంటికి తీసుకొని వస్తాడు. అలా కూర్చోపెట్టి అమ్మ ఎక్కడున్నా అని చెప్పేసి జున్ను లక్ష్మిని పిలుస్తుండగా వస్తున్నా నాన్న, ఏంటి స్కూల్ అయిపోయిందా, అప్పుడే వచ్చావని చెప్పేసి అలా జున్నును దగ్గరికి తీసుకుంటుంది లక్ష్మి. చూడమ్మా ఎవరొచ్చారో నాతో అని చెప్పేసి వెంటనే లక్కీని చూపెడుతూ ఉంటాడు జున్ను. ఓ నీ ఫ్రెండా అని చెప్పేసి ఈ విధంగా ఇక లక్కీని చూస్తుంది లక్ష్మి. ఆ రోజు తనకి షాక్ కొట్టింది జ్ఞాపకం చేసుకుంటుంది. వెంటనే లక్కీని చూసి మురిసిపోతూ లక్కీ దగ్గరకు వచ్చి అలా ముద్దాడుతూ ఉంటుంది. రోజు స్కూల్లో కలిసాం కదా ఆంటీ అని చెప్పేసి ఈ విధంగా లక్కీ అంటుండగా అవునమ్మా ఆ రోజు నిన్ను చూశాను కదా అని చెప్పేసి అంటుంది. ఇక అంతేకాకుండా మా జున్ను ఎప్పుడు నీ గురించే చెప్తాడు, ఇక నాకు కూడా ఫ్రెండ్ వైపాయి అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి ఇక లక్కీని దగ్గర తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే లక్ష్మి లక్కీతో మాట్లాడుకుంటూ ఏమన్నా తింటావమ్మా, స్నాక్స్ చేసుకురావాలని చెప్పేసి అంటుండగా సరే ఆంటీ, అంతేకాకుండా జున్ను మీరు వంట బాగా చేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మిమ్మల్ని ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు, అలాగే తినే అవకాశం కూడా వచ్చింది, అలాగే తీసుకురాను ఆంటీ, మీ చేతి వంట ఎలా ఉంటుందో చూస్తానని చెప్పేసి అంటుండగా ఒక 10 నిమిషాలు ఆగు లక్కీ, నేను వంట చేసి తీసుకొస్తాను అని చెప్పేసి వెంటనే వంట గదిలోకి వెళ్తుంది లక్ష్మి. లక్కీ జున్ను ఆడుకుంటూ ఉంటారు. ఈలోపు వంట గదిలో నుంచి వంట చేసుకొని ప్లేట్లో పెట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక
తింటావమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడు లక్కీ లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. సరే నేను తినబెడతాను, తింటావా అని చెప్పేసి అంటుండగా ఓ ఆంటీ తినబెట్టాంటీ అని చెప్పేసి లక్కీ అంటుంది. అప్పుడు లక్కీకి అలా తినబెడుతూ ఉంటుంది లక్ష్మి. చాలా బాగుందంటీ, ఎప్పుడూ జున్ను మిమ్మల్ని పొగుడుతూ ఉంటాడు, నిజంగా చాలా బాగుందంటీ అని చెప్పేసి లక్కీ లక్ష్మిని పొగుడుతూ ఉంటుంది. ఆంటీ మీరు ఇలా తినపెడుతూ ఉంటే మా అమ్మ గుర్తొస్తుంది, ఇక మా అమ్మ తినపెట్టినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుందని చెప్పేసి లక్కీ అంటుండగా ఏమ్మా మీ మమ్మీ లేదని చెప్పేసి లక్ష్మి అడుగుతుంది. లేదు అసలు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని చెప్పేసి లక్ష్మితో లక్కీ అంటుంది. మా ఇంట్లో అందరూ ఉన్నారు అమ్మ తప్ప, ఇక నాన్నని ఎప్పుడు అమ్మ గురించి అడిగినా ఆ టాపిక్ తీసుకురావద్దని చెప్పేసి కోపంగా మాట్లాడేవాడు. అప్పుడు నేను అమ్మ గురించి మాట్లాడకపోగా ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి బాధపడేదాన్ని. ఇక స్కూల్లో పిల్లలందరూ వాళ్ళ మమ్మీల గురించి చెప్తూ ఉంటే నాకు అమ్ముంటే బాగుండేది అనిపించేది. లక్కీ మాటలు విని లక్ష్మి చాలా ఎమోషన్ అయిపోతుంది. అప్పుడు వెంటనే లక్కీని తీసుకుంటుంది. ఇక అమ్మ లేదని బాధపడకు, జున్ను వాళ్ళ మమ్మీని, ఇప్పుడు నీకు కూడా మమ్మీనే, ఇక ఎప్పుడు మమ్మీ లేదని బాధపడకు, ఈ మమ్మీ ఉందని గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఈ విధంగా లక్కీని తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే లక్కీ జున్ను మీ మమ్మీ చాలా చాలా మంచిది అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఒక పంచే జున్ను, ఈసారి మీ మమ్మీని నాకు ఇచ్చేయి, నేను తీసుకెళ్తాను. అమ్మో మా మమ్మీనా, అలా కుదరదు కానీ నువ్వే ఇక్కడ ఉండిపో అని చెప్పేసి అంటుండగా అమ్మో మా డాడీ ఊరుకోడు, అలాంటప్పుడు నువ్వే ఎప్పుడన్నా మమ్మీ చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చి ఇక అలా మమ్మీ చేసిన వంట తినేసి పో అని చెప్పేసి జున్ను అంటాడు. ఈలోపు మిత్ర స్కూల్ దగ్గరికి వెళ్తాడు. ఇక మిత్ర లక్కీ గురించి అటు ఇటు చూస్తుండగా జాను ఎదురు పడుతుంది. ఏంటి బావగారు అని చెప్పేసి అంటుండగా లక్కీ స్కూల్లో లేదు, ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పేసి అంటుండగా లేదు బావగారు, ఇక జున్ను అతను ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాడు అని చెప్పేసి జాను మిత్రకు చెప్తూ ఉంటుంది. జున్ను పేరు విన్న మిత్ర కోపంతో అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు మిత్ర లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు, అదే అర్జున్ వాళ్ళ ఇంటికి. ఇక వాళ్ళకు అన్నం తినపెట్టి అలా హ్యాండ్ వాష్ చేసుకునడానికి కిచెన్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక హాల్లోకి మిత్ర వస్తూ ఉంటాడు. అలా లోపలికి వెళ్ళిన లక్ష్మి మిత్రను హాల్లో చూస్తుంది. వెంటనే కిచెన్ దగ్గరే ఆగిపోతుంది. ఏంటి మిత్ర గారు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. హాల్లో అర్జున్ వాళ్ళ అమ్మ కూర్చుంటుంది. ఇక లక్కీ అని చెప్పేసి పిలుచుకుంటా హాల్లోకి వస్తాడు. ఎవరు బాబు నువ్వు అని చెప్పేసి అర్జున్ వాళ్ళ అమ్మ అడుగుతుండగా మిత్ర అని చెప్పేసి అంటుండగా ఓ మిత్ర అంటే మీరేనా బాబు, బాగున్నావా అని చెప్పేసి అంటుండగా మీ మర్యాదలు పక్కన పెట్టండి, ఇక నా కూతుర్ని లక్కీని పిలవండి అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు. మిత్ర మాటలు విని లక్కీ హాల్లోకి వస్తుంది. నాన్న అని చెప్పేసి ఇక లక్కీ మిత్ర దగ్గరికి వెళ్ళేసరికి లక్కీ ఇలా చెప్ప పెట్టకుండా వేరే వాళ్ళ ఇంటికి రావచ్చా, రా వెళ్దాం అని చెప్పేసి కోపంగా అంటాడు. లక్కీ మిత్రను నాన్నని పిలిచేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది. అదేంటి లక్కీ మిత్ర గారిని నాన్న అని పిలుస్తుంది అంటే ఒకవేళ మనిషను పెళ్లి చేసుకున్నాడా అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా మనిషిని పెళ్లి చేసుకుంటే మరి లక్కీ ఇలా ఎందుకంది, మా అమ్మ నాకు ఎవరో తెలియదు, దాన్ని ఎప్పుడు అమ్మ గురించి అడిగినా ఇంకొకసారి అలా అడగద్దని ఎందుకలా అంది లక్కీ అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. కోపంగా మిత్ర లక్కీని తీసుకెళ్తాడు. అప్పుడు వెంటనే హాల్లోకి వస్తుంది లక్ష్మి. ఆంటీ ఇదివరకే, ఇప్పుడు అతను వచ్చిన మీకు తెలుసా ఆంటీ అని చెప్పేసి అడుగుతుండగా తెలుసమ్మా, ఎందుకంటే అర్జున్ వల్ల క్లోజ్ ఫ్రెండు, అంతేకాకుండా ఒక అమ్మాయినే ఇష్టపడ్డారు వీళ్ళిద్దరు కలిసి. అవునా ఎవరా ఆంటీ అని చెప్పేసి లక్ష్మి అడుగుతుండగా తన పేరు మనీష్ అని చెప్పేసి ఇక అర్జున్ వల్ల అమ్మ చెప్పేసరికి లక్ష్మి షాక్ అయిపోతుంది. మనీషను ప్రాణంగా చాలా ప్రేమించాడు అర్జున్, కాకపోతే మనీష మాత్రం మిత్రను ప్రేమించింది. ఆ మనిషిని మర్చిపోలేక తాగుడికి బానిసయ్యాడు. అందుకనే వైజాగ్ని వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళినా మారుతాడేమో అనుకున్నాను. ఇక నీ వల్ల ఇప్పుడు కోలుకొని ఒక స్థాయిలో ఉన్నాడమ్మా అని చెప్పేసి అర్జున్ తల్లి అంటుంది. అంటే వీళ్ళిద్దరూ స్నేహితులన్నమాట. దేవుడా, ఎట్టి పరిస్థితిలో మిత్ర గారికి నేను అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని తెలియకూడదు దేవుడా అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. లక్కీ గురించి మిత్ర గురించి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు లక్కీ మిత్ర కూతురు ఎలా అయిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది.
తాతయ్య తాతయ్య అని చెప్పేసి లక్కీ జయదేవ్ దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా స్కూల్ నుంచి లేట్ అయిందా? లేదు, నా ఫ్రెండ్ దగ్గరికి జున్ను దగ్గరికి వెళ్ళాను. ఓ, వాడి దగ్గరికి వెళ్ళావా? తాతయ్య ఇవాళ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందట, మనం వెళ్దామని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే కోపంతో మిత్ర అవసరం లేదు, వాడు నన్ను కూడా ఇన్వైట్ చేశారు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మిత్ర కోపంగా అంటాడు. ఖచ్చితంగా వెళ్ళాలరా, ఎందుకంటే ఇక ఎలాగో నిన్ను అవమానిస్తాడని నువ్వు అనుకుంటున్నావు, కాకపోతే అక్కడికి వెళ్తే నీకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుందని చెప్పేసి జయదేవ్ అన్న మాటలు మిత్ర ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు జానుకి వెంటనే వివేక్ కాల్ చేస్తాడు. ఏంటి మళ్ళీ ఎందుకు కాల్ చేస్తామని చెప్పేసి జాను కోపంగా అంటుంది. నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది ఏంటి? మళ్ళీ పెళ్ళి ప్రేమ అంటావా? అది కాదు జాను, ఎప్పుడు అదేనా? అది కాదు, వదిన బ్రతికుందట. ఏంటి ఏమంటున్నా వివేక్? అవును జాను, వదిన బ్రతికే ఉందని దీక్షితులు గారు పెద్దమ్మకు చెప్పారట. అవునా, అక్క బ్రతికే ఉందా అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది. జున్ను వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్తున్నాం, నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పేసి ఇక వివేక్ జానును అంటుండగా నన్ను కూడా పిలిచాడు, నేను కూడా వస్తాను చెప్పేసి ఇక పార్టీకి మిగతా కుటుంబంతో సహా అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఈలోపు లక్ష్మి కిచెన్లోనే ఉంటుంది, చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. దూరం నుంచి మిత్రను, అరవిందను, జయదేవ్ను, వివేక్ను అందరినీ చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎన్ని రోజులైతుంది అందరినీ, నా కుటుంబాన్ని చూసి అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. నైట్ పార్టీ జరుగుతుండగా అకస్మాత్తుగా అక్కడున్న షార్ట్ సర్కిల్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క వైరు తెగుకుంటూ ఇక మంటలు అలా వస్తుండగా మరోవైపు లక్కీ అరవింద్ దగ్గర ఉంటుంది. ఇక మిత్ర మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా షార్ట్ సర్కిల్ వచ్చి మంటలన్నీ ఇక మిత్ర మాత్రం అలా చిక్కుకుపోయేసరికి లక్ష్మి దూరంగా చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. అలా వెంటనే లక్ష్మి ఇక మిత్రను కాపాడి స్పృహ తప్పి అక్కడి కింద పడిపోతుంది. ఇక మరోవైపేమో అరవింద అనుకున్నట్టే జరిగిందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ లవ్ యూ.